మన సుధా హాస్పిటల్కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. షీ ఈస్ డాక్టర్ సౌమ్య, డెంటిస్ట్ ఫ్రమ్ అపోలో డెంటల్. షీ డిడ్ హర్ BDS ఫ్రమ్ లెనోరా డెంటల్ కాలేజ్ అండ్ internship ఫ్రమ్ ఉస్మానియా డెంటల్ కాలేజ్. సో డాక్టర్ సౌమ్య, హలో హలో. సో ప్రెగ్నెన్సీలో ఏమన్నా స్పెసిఫిక్గా కొన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? యాక్చువల్గా ఈ ప్రెగ్నెన్సీలో మాత్రం హార్మోన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దాని వలన గమ్ ఇష్యూస్ ఎరైజ్ అవుతాయి. సో గమ్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే గమ్ బ్లీడింగ్, గమ్ ఇరిటేషన్ లాంటివి ఉంటాయి అన్నమాట. సో బ్రష్ చేసుకునేటప్పుడు బ్లడ్ రావడం, సో ఇటువంటివన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీస్ని మేము డెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీ దగ్గరికి రిఫర్ చేస్తుంటాం. సో అప్పుడు వాళ్ళకి మీరు కొన్ని టెస్ట్లు అడ్వైస్ చేస్తారు. సో వాటిల్లో ఎక్స్రేస్ వంటివి కూడా అడ్వైస్ ఇస్తారు. సో అవి ఎంతవరకు సేఫ్? ఎక్స్రేస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇస్ కాంట్రాఇండికేటెడ్. సో ప్రెగ్నెన్సీలో ఎక్స్రే తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా పర్టికులర్లీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో మాత్రం విత్ వెరీ లెస్ ఎక్స్పోజర్ మనం ఎక్స్రే తీసుకుంటాము. సో అసలు అది రిక్వైర్ కూడా అవ్వలేదు అన్నప్పుడు ముందే మనం డెంటల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఎవాల్యుయేట్ చేసుకుంటే ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువగా అవ్వకుండా ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఇంకా మ్యాండేటరీ అన్నప్పుడు ఒక ఎక్స్రే తీసినా వాళ్ళకి లెస్ ప్రాబ్లం ఎక్స్పోజర్ ఏమి ఉండదు. విత్ లెస్ ఎక్స్పోజర్ ఓకే, ఎక్స్పోజర్ రేట్ అనేది చాలా తగ్గిస్తాం అన్నమాట. ఓకే. డాక్టర్ సౌమ్య, ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ప్రొసీజర్స్ మీరు అడ్వైజ్ ఇస్తారు. సో వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చి మేడం ఇది మ్యాండేటరీనా, ఆఫ్టర్ డెలివరీ చేయించుకోవచ్చా అని అడుగుతారు. సో మీ ఉద్దేశంలో ఏ ప్రొసీజర్స్ మ్యాండేటరీ ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ? సో డెంటల్ ప్రొసీజర్కి వచ్చేసరికి బేసిక్ లైక్ స్కేలింగ్, ఫిల్లింగ్స్ లాంటివి మ్యాండేటరీ. వై? బికాస్ స్కేలింగ్ చేయించుకోవడం వలన గమ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అక్కడే రిజాల్వ్ అయిపోతాయి. ఆల్రెడీ మనం తెలుసుకున్నట్టు హార్మోన్స్ ఎలివేట్ అవ్వడం వలన గమ్ బ్లీడింగ్ జరుగుతుంది. సో దాని వలన కూడా అయిన గమ్ బ్లీడింగ్ అనేది స్కేలింగ్, క్లీనింగ్ ప్రొసీజర్ చేయడం వల్ల రిజాల్వ్ అవుతుంది. అది కాకుండా ఫిల్లింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇనీషియల్ ఫేసెస్లో ఉన్నప్పుడే చేంజ్ చేసుకుంటే ఇంకా రూట్ కెనాల్ లాంటివి వాటికి లీడ్ చేయకుండా ఉంటాయి. ఓకే. ఒకవేళ ప్రొసీజర్ చేయాల్సి వస్తే ఏ ట్రైమెస్టర్లో సేఫ్? సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ సేఫ్ ఫర్ డెంటల్ ప్రొసీజర్స్. వై? బికాస్ మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో 3 months పాటు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చేసరికి కొంచెం బేబీ గ్రోత్ అది ఉంటుంది కాబట్టి ఇట్స్ సేఫ్ టు సిట్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆన్ డెంటల్ చైర్స్. అగైన్ థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి బేబీ వెయిట్ పెరుగుతుంది కాబట్టి లాంగ్ అవర్స్ డెంటల్ చైర్లో కూర్చున్నప్పుడు మీకు వెయిట్ అనేది పెరిగి మజిల్ క్రాంప్స్ లాంటివి రావచ్చు. ఫర్ దట్ రీజన్ ఇట్ ఈస్ కాంట్రాఇండికేటెడ్ థర్డ్ ట్రైమిస్టర్. ఇట్ ఈస్ సేఫ్ డ్యూరింగ్ సెకండ్ ట్రైమిస్టర్. ఓకే. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్గా వాళ్ళు ఏమన్నా డెంటల్ హైజీన్కి ఫాలో అవ్వాల్సిన గైడెన్స్ ఏమన్నా ఉందా? బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఏదన్నా మేజర్ డెంటల్ ఇష్యూస్ ఉన్నాయని మాత్రం తెలిస్తే త్రూ ఎగ్జామినేషన్ సో అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. లైక్ విజ్డమ్ టూత్ ఇంపాక్షన్ లాంటివి ఉంటాయంటే జ్ఞానదంతం సగమే వచ్చి ఉంటుంది, ఇంకొంచెం లోపల ఉంటుంది, దాని వలన పెయిన్ కాజ్ అవుతుంది. సో ఇటువంటివి ఉన్నప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ప్రెగ్నెన్సీలో ఈ జ్ఞానదంతం పెయిన్ అనేది పెరిగితే మాత్రము చెవి వరకు వెళ్ళడం అలాగా బాగా ఇబ్బంది పడుతుంది. సో అలాంటప్పుడు కూడా యాంటీబయాటిక్స్ తో టైం బీయింగ్, అది ఎమర్జెన్సీ కాదు, మనం దాన్ని ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్పోన్ చేయొచ్చు అన్నప్పుడు విత్ ఫ్యూ యాంటీబయాటిక్స్, నాట్ ఆల్. సో ఆ ఫ్యూ యాంటీబయాటిక్స్ తో మనము ఇన్ఫెక్షన్ లెవెల్ ని తగ్గించుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ ఆ ఎక్స్ట్రాక్షన్ లాంటివి ఏమైనా రిక్వైర్డ్ ఇప్పుడే ఇంకా మనం ఆఫ్టర్ డెలివరీ వరకు ఇది ఆగదు అన్నప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ లో చేయించుకోవచ్చు. ఓకే. సో ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 monthsలో చాలా మందికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. సో నాజియా ఆర్ వామిటింగ్స్ వంటివి. సో ఆర్ దే రిలేటెడ్ టు ఎనీ డెంటల్ ప్రాబ్లమ్స్? నాజియా, వామిటింగ్స్ లాంటివి కామన్ గా ఉంటాయి. దాని వలన స్టమక్ లో ఉన్న యాసిడ్స్ అనేవి బయటకు రావడం వలన టూత్ మీద అంతా పడుతుంది. దాని వలన మనం తెలియక నాజియా వస్తున్నా కూడా బలవంతంగా బ్రషింగ్ చేస్తాం అన్నమాట. సో స్టమక్ యాసిడ్స్ చాలా స్ట్రాంగ్ యాసిడ్స్, దాని వలన ఎనామిల్ అంతా వేర్ ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎనామిల్ అంతా కూడా పోయి సెన్సిటివిటీ కాజ్ అవుతుంది. సో అటువంటి ఇష్యూస్లో మనము వామిటింగ్ సెన్సేషన్ లాంటిది ఉన్నప్పుడే మనం కాసేపు బ్రేక్ తీసుకొని మౌత్ వాష్ 2-3 times చేసుకొని
దాని తర్వాత బ్రషింగ్ చేసుకోవడం బెస్ట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ టూత్ పేస్ట్ లాంటి వాటి వల్ల కూడా వామిటింగ్స్ లాంటివి వస్తుంది అనిపిస్తే సో పేస్ట్ క్వాంటిటీ తగ్గించుకొని చిన్న పిల్లల టూత్ బ్రషెస్ ఉంటాయి కదా వాటితో చేసుకోవడం వలన ఆ నాసియా ఫీలింగ్ అనేది తగ్గుతుంది. దిస్ ఇస్ వెరీ గుడ్ మెసేజ్. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు ఈ విషయము. సో ఇటువంటిది ఏదైనా ఎరైజ్ అయినప్పుడు నెక్స్ట్ టైం అలా చేసుకోవడం బెటర్. అండ్ ప్రెగ్నెన్సీలో కొంతమంది అడుగుతారు చాక్లెట్స్ తినొచ్చా అండ్ ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే రిలేటెడ్ టు డెంటల్ ఇష్యూస్. ఇప్పుడు మాక్సిమం మనకి ప్రెగ్నెన్సీలో ఫుడ్ క్రావింగ్స్ ఎక్కువగా ఉంటాయి, స్వీట్ క్రావింగ్స్ ఉంటాయి. దాని వలన నైట్ టైం స్వీట్స్ కన్జ్యూమ్ చేస్తారు, చాక్లెట్స్ లాంటివి. మామూలుగానే డెంటల్ కి స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఎక్కువ తీసుకోవద్దని చెప్తాము. క్యావిటీస్ లాంటి వాటి ఫామ్ అవుతాయి. సో టీత్ యొక్క హైజీన్ మెయింటెనెన్స్ పాడవుతుంది అనేసి. సో నైట్ టైం తీసుకోవడం వలన ఆ స్టిక్కీ ఫుడ్స్ అనేది టీత్ సర్ఫేస్ మీద ఉండిపోయి క్యావిటీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ దాని వలన కూడా గమ్ ఇష్యూస్ రావడము, అండ్ దాని వలన క్యావిటీస్ ఫామ్ అయితే అవి మీకు పెయిన్ లీడ్ చేస్తాయి. సో నైట్ టైమ్స్ ఎప్పుడైనా స్వీట్స్ చాక్లెట్స్ లాంటివి కన్జ్యూమ్ చేసినప్పుడు బ్రషింగ్ చేసుకున్న తర్వాత పడుకుంటే బెస్ట్. లేకపోతే మార్నింగ్ అయ్యేసరికి మనకి టీత్ డీకే స్టార్ట్ అయితే వన్స్ డీకేస్ ఫామ్ ఇట్ విల్ నాట్ బి గాన్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ అండ్ విల్ లీడ్ టు రూట్ కెనాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సౌమ్య. ఇవ్వండి ఈరోజు డాక్టర్ సౌమ్య ఇచ్చిన సూచనలు సలహాలు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.